హాయ్ అండి. ఈరోజైతే మనము శనగపిండితో మురుకులు ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం అయితే నేను వాము, కారము, ఉప్పు, కొంచెం వెన్న తీసుకున్నానండి. ఇవి ముందుగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇదిగోండి, మేమైతే ఇది ఇంట్లో చేయించుకున్నది కాబట్టి కారం కొంచెం తక్కువే పడుతుంది మనకి. దీనికోసం అయితే నేనైతే కేజీ బియ్యం పిండి, హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నాను. ముందుగా బియ్యం పిండిని శనగపిండిని కలిపి జల్లించుకుందామండి. జల్లించుకుంటే కనుక ఏదన్నా పొట్టు లాంటిది ఉన్నా పోతుంది దానికి. తర్వాత వాటర్ వేసుకొని నీట్గా కలుపుకోవాలండి. దాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనకి పావుల్లో ఈజీగా దిగే విధంగా కలుపుకోవాలి. ఇదిగోండి, నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి. తర్వాత ఒక పక్కన మనము నూనె వేడి చేసుకుంటుంటాం కదండి. ఇది 1.5 కేజీ పిండి కాబట్టి నేను ఒకటేసారి కలుపుకున్నాను. ఎప్పుడు కూడా పిండి ఒకటేసారి కలుపుకోవద్దు. నూనె వేడైంది కదా, ఇలా ఒత్తేసుకున్నాము. వెన్న అనేది యాడ్ చేసుకుంటే కనుక మనకి క్రిస్పీగాను మనము పావుల్లోంచి ఒత్తుకునేటప్పుడు స్మూత్గా పడుతుందండి. చూడ్డానికి చాలా నీట్గా ఉంటుంది. ఇదిగోండి, చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉంటాయో. ఇదిగోండి చూడండి, ఇవైతే పిల్లలు అయితే మనకి ఇష్టంగా తింటారండి. చూశారు కదా శనగపిండితో మురుకులు. నచ్చితే ఒక లైక్ చేయండి.